ఈ నెల 22వ తేదీన జరగబోయే సీఎం కార్యక్రమం చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ ఉంది. దానికి సంబంధించి సిద్దిపేట మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అంటున్నారు, ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మరి వివేక్ వెంకటస్వామి గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకోసం మరి సిద్దిపేటకు రావాల్సిన నిధులను ఆఫ్ చేసిరని చెప్పి హరీష్ రావు అంటున్నారు. సార్ నమస్కారం సార్, ఉగాది శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు గారు అంటున్నారు ఏంటంటే, సిద్దిపేటలో ఉన్నటువంటి పనులను అన్ని కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తలేదు, ఈ నిధులను ఆఫ్ చేసారు, ఎందుకోసం సిద్దిపేటకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని చెప్పి అంటున్నారు. అరే, వారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు, 10 సంవత్సరం సత్తాలో వారు. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ తోని అలయన్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మంత్రి ఉండే. అయితే వారి అభివృద్ధి కోసము ఎవరు ఆపలేదు. నిజంగా నిధులు ఉండుంటే ఆయనే మొత్తం పూర్తిగా చేసుకుంటే అయిపోయింది. కానీ ఎప్పుడు మీకు అందరు తెలిసిన విషయమే, టిఆర్ఎస్ పార్టీ 1,40,000 కోట్ల రూపాయలు అన్నీ కూడా బిల్స్ పెండింగ్ పెట్టుకొని పోయినరు. వీళ్ళు ఏమని చెప్తున్నారో నాకు నిజంగా అర్థమైతలేదు. బిల్లు ఒకవైపు ఏమో బిల్లు పెండింగ్, ఒకవైపు ఏమో 3 లక్షల కోట్ల అప్పున్నదన్నారు. కానీ 8,15,000 కోట్ల అప్పు ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా చూసుకుంటే పోయిన ఒక్క సంవత్సరంలో 3 లక్షల కోట్ల అప్పు తీర్చడం జరిగింది. మా గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో 200 యూనిట్లు అయినా కానీ, మహిళా ఫ్రీ బస్ ట్రావెల్ అయినా కానీ, ఇందిరమ్మ ఇల్లులు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సిద్దిపేటలో 3,000 ఇల్లులు ఇస్తే ఆల్రెడీ 1,500 ఇల్లులు స్లాబ్ లెవెల్ వరకు కూడా రావడం జరిగింది. నేను కూడా కొన్ని ఇందిరమ్మ ఇల్లులు విజిట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. సార్, మా సొంత ఇల్లు మేము కట్టుకోగలుగుతున్నాము, మాకు ఈ ఇందిరమ్మ ఇల్లు చాలా బోనస్ అని. రైతులు కూడా వాళ్ళకి రుణమాఫీ చేసినాము 23,000 కోట్ల రూపాయలు. అంటే స్కీమే మాది సింపుల్గా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామన్నాము. దాని ప్రకారంగానే 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుణమాఫీ చేయడం జరిగింది. సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అరే రైతులను నేను కోటీశ్వరం చేస్తా, నేను ఇక్కడ క్యాప్సికమ్ పండిస్తా, ₹1,00,00,000 సంపాదన. ఎక్కడ ₹1,00,00,000 సంపాదన, ఎక్కడ ఏంటిది? కేవలము ఆయన అందరికేమో బియ్యం ప్యాడీ చేయొద్దని చెప్పి సన్న బియ్యం చేయమని ఆయన ఫార్మ్ హౌస్లోనే ఆయన బియ్యం వడ్లు పెట్టడం జరిగింది. అంటే ప్రజలకు వేరే దారిలో తీసుకుపోవడము. కానీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్న బియ్యం చేయండి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేస్తే బాగుంటుంది, ప్యాడీ మొత్తం దేశంలోనే ఎక్కువ పండిస్తున్నారు రైతులు అని చెప్పి ఈ ఆయిల్ ఫామ్ కూడా ఈ దశలో, క్రాప్ డైవర్సిఫికేషన్ దశలో ఈ ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ సిద్దిపేటను గాలికి వదిలేశారని కూడా వాక్యాలు చేస్తున్నారు. గాలికి ఎందుకు వదిలేస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, సన్న బియ్యంకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము, ఇంకా 200 యూనిట్లు అందరికి వస్తున్నాయి. మీరు చూసినారు మొన్న 50,000 కోట్ల మహిళలకు అందరికీ కూడా బ్యాంక్ లింకేజ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వీళ్ళందరూ కూడా పావలా వడ్డీ అన్ని ఎగ్గొట్టినరు టిఆర్ఎస్ వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ మహిళలకు ఇప్పించడం జరిగింది. సో అందరికీ కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రైట్, చూస్తున్నాం. వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు, సిద్దిపేటను అభివృద్ధి దిశగానే నడిపిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.